పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మొన్న వాయిదా పడిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నేడు గట్టి పోలీస్ బందోబస్తుతో మధ్య జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాసు డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ఆనాడు చంద్రబాబు నాయుడు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలని మోసం చేశారని ఎమ్మెల్యే కాసు ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయలేదని, కానీ 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా 4 విడతల్లో రుణం పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేశారని వారు తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్ గారు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా గామాలపాడులోని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవంగా 2-3 రోజులు కింద జరగాల్సిన కార్యక్రమం, కానీ చిన్న ప్రోటోకాల్ సమస్య ఉన్నది. అధికారులు దాన్ని సమయంలో చేసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత కృష్ణమూర్తి గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మొన్న ఒక మహిళ ఫోన్ చేసింది, నాకు తెలియదు ఆమె ఎవరో, పాపం మీ పొదుపు సంఘాల మహిళ. అన్న, అన్ని ఊర్ల ఆసరా జరుగుతుంది, మరి మా ఊరు మరి పోస్ట్పోన్ అవుతుందని పేపర్లో చూసాం, మరి ఎల్లుండినా జరుగుతుందా అని. ఒకటే చెప్పా, ఖచ్చితంగా జరిగిందమ్మా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట నిలబెట్టుకోవడానికి 4 దఫాల్లో రుణమాఫీ చేశాడో, అలాగే మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు, నేను కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, సాంబయ్య గారు కావచ్చు, ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, మాట నిలబెట్టుకొని కార్యక్రమం జరిపించి మీకు రావాల్సిన నిధులు ఏదైతే ఆసరా పథకం కింద రావాలో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. నేను నా ప్రసంగం ముందుకు తీసుకెళ్లే ముందు అమ్మ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. గత 10 సంవత్సరాల నుంచి డ్వాక్రాలో ఉన్న అక్క చెల్లెమ్మలు చేతులు ఎత్తాల. ఎవరెవరు ఒక్కడే ఉన్నా ఆ బిడ్డ మీ అండదండలు ఉన్నాయని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారని గుర్తుపెట్టుకోండి అమ్మా. మొన్న ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని కష్టాలు, ఎంతమంది ఒకటవుతున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ తో కలుస్తుంది, తెలుగుదేశం బీజేపీ నడుపుకుంటుంది, తెలుగుదేశం జనసేనతో కలుస్తుంది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆటంకాలు వచ్చినా గత 57 నెలల్లో మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భార్య భర్తల కొరకు, రైతుల కొరకు, రైతు కూలీల కొరకు, కార్మికుల కొరకు 124 సార్లు బటన్ నొక్కి మిమ్మల్ని ఆదుకున్నాడమ్మా. మీరు ఒక్కసారి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి చూడండి, మీ రూపురేఖలు, ఈ గ్రామ రూపురేఖలు మార్చి చూపిస్తామని తెలియజేస్తున్నాం. 2 నెలల్లో